ఇక్కడ మీ పూడూరులో ఇప్పుడే ఆ పోరాట సమితి వాళ్ళు వచ్చి ఒక విజ్ఞప్తి ఇచ్చినారు. మా పూడూరులో 12 లక్షల చెట్లు తీసేస్తారట. 3000 ఎకరాల అడవిని నాశనం చేసి అక్కడ రాడార్ మీద పెడతారట. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది, దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి, అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది. అది వద్దు అనే మాట ఇవాళ ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. అది మాకు తెలుసు కాబట్టి గత 10 ఏళ్ళుగా దానికి కానియలేదు. అది తెలుసు. పురుడుకు నష్టమవుతుంది, పరిగికి నష్టమవుతుంది, వికారాబాద్ జిల్లాకు నష్టమవుతుందనే మనం ఆ పని కానియలేదు. కానీ ఇవాళ వీళ్ళు రాగానే 10 రోజుల్లోనే ఆగమాగం 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఇక్కడ పోయిన పర్యావరణవేత్తలు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు రంజిత్ రెడ్డి గారి చొరవతో చేవెళ్ల నుంచి ఇక్కడికి వచ్చే మరి జాతీయ రహదారిని విస్తరిద్దామంటే కొన్ని పెద్ద పెద్ద చెట్లు పోతున్నాయి అని చెప్పి కోర్టుకు పోయి కొట్లాడారు కొంతమంది. ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు పోతున్నాయని కోర్టుకు పోయి దాన్ని చాలా రోజులు ఆపి నేను అడుగుతున్నా, కొన్ని వందల చెట్లు పోతుంటేనే ఆగమాగం చేసిండ్రే. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడికి పోయి నీ గొంతులు ప్రశ్నించే గొంతులు అని నేను అడుగుతా ఉన్నాను. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడైతే ఈసా ఉడుతుందో, ఎక్కడైతే మూసా ఉడుతుందో, ఈ రెండు కలిసి మూసి అవుతుందో కిందికి పోయి అట్లాంటి అద్భుతమైన ప్రాంతం మన ప్రాంతం, మన వికారాబాద్ జిల్లా. మన వికారాబాద్లోనే మూసి ఇటుకెళ్ళి బయలుదేరుతుంది. మరి అట్లా మొత్తం పర్యావరణం దెబ్బతింటే అడవులన్నీ పోతే రేపు వర్షాలు పడతాయా? మూసీకి నీటి చుక్క వస్తుందా? ఈ ప్రాంతంలో వ్యవసాయానికి మనుగడ ఉంటుందా? ఆ రేడియేషన్ తోని నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ తెలుసా ఈ ప్రభుత్వానికి? తెలిసి ఒప్పుకున్నారా, తెలియక ఒప్పుకున్నారా నేను అడుగుతా ఉన్నా. ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళా చేయాల్సిన అవసరం లేదా? ఎప్పుడో 10 ఏళ్ల కింద సాటుకు మాటకు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికి కూడా అదే కరెక్టా నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా, పరిగి వేదికగా మీరు ముందు పరిగిలో ఒక బహిరంగ సభ పెట్టండి, బహిరంగంగా ఒప్పుకోండి, చెప్పండి 12 లక్షల చెట్లను కొట్టేస్తున్నారో చెప్పండి. 3000 ఎకరాల అటవీ భూమిని తీసుకోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని చెప్పండి. ఏదో చెప్తున్నారంటే ఉద్యోగాలు ఇస్తామని నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా. అక్కడ వచ్చే ఉద్యోగాలలో వస్తే మనలకు చెప్పరాసి ఉద్యోగాలు వస్తాయి తప్ప వేరే ఉద్యోగాలు మనలకు రావు. ఎవరికో వచ్చే ఏడికలు వచ్చి తీసుకుంటారు తప్ప మనకేమి రాదు. ఉన్న అడవి పోతుంది, ఉన్న చెట్లు పోతాయి, ఉన్న పర్యావరణం పోతుంది, మీకెళ్ళి రేడియేషన్ సమస్య వస్తుంది తప్ప దానివల్ల లాభం లేదు. అందుకే 10 ఏళ్ళు తెలుసు కాబట్టి మన ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళని రానియలేదు. అది వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటారు ఆ నేవీ రేడార్ వ్యవస్థ, VLF అంటారు. దాన్ని వీళ్ళు తీసుకొచ్చి తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము చూస్తా ఊరుకోము. తప్పకుండా ఇప్పుడే ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు ఎవరైతే వచ్చినారో, ఎవరైతే ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారో వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకు అండగా BRS పార్టీ ఉంటది అనే మాట కూడా మీ ద్వారా నేను మనసు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలను చైతన్యవంతులు చేద్దాం, చెప్దాం ఏది మంచి ఏది చెడు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం కూడా పరిశ్రమలు తెచ్చినప్పుడు మనం పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలు తీసుకొచ్చినాం. ఎక్కడ కూడా పర్యావరణానికి నష్టం చేయాలా, ప్రజలు నష్టపోవాలని చూడలేదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.
పెన్షన్ వస్తుందా? అది రిప్రజెంటేషన్ అయితే 30,000 తీసుకుని గ్రామ సభ పెట్టి అప్రూవల్ చేయించిందని నేను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాను. ప్రెస్ లో కూడా కవర్ అని టీవీ న్యూస్ లో కూడా 30,000 తీసుకుని అంటే గ్రామ సభ బేస్ గా చేసుకుని కోర్టులో వీళ్ళు మన బిల్ వేసిన దానికి కౌంటర్ చేస్తున్నారు. ఈజ్ అన్ ఎవిడెన్స్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యాజ్ అ పార్టీ వీ షుడ్ గివ్ అప్ ద సపోర్ట్. సార్ ఒక్కసారి ఇట్లా చూడండి సార్. సార్ ఒక్కసారి చూడండి సార్. ఇల్లు సొంతమేనా? ఇది ఒక చెక్ తీసుకొచ్చి ఇది పార్టీ తరఫు నుంచి 2 లక్షల రూపాయలు చెక్ మీకు. నువ్వు పెద్దదాన్ని ఇద్దరు తమ్ముళ్ళని నువ్వే చూసుకోవాలి. మీ తాతను, నాయనమ్మను, అమ్మను అందరికి నువ్వే ధైర్యం చెప్పాలి. ఓకే, బాధపడుతూ మేమందరం ఉంటాము. నువ్వు వచ్చింది నీకోసమే. నువ్వు అందరికీ ధైర్యం కూడా చూసుకోవాలి. అమ్మ నువ్వు యాక్సిడెంట్ కదా జరిగింది. తల్లిగారు ఎక్కడ తల్లి? మన